కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పేదలకు చేరువ చేయాల్సింది పోయి ఉన్న పథకాలను కూడా కోతలు విధించేందుకు చూస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక మన పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీ ఏరియా ఉందో ఏజెన్సీకి సంబంధించినటువంటి రెడ్డిగణపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా చూస్తే 200 యూనిట్లకు సంబంధించి కూడా గత ప్రభుత్వం యూనిట్లకు సంబంధించినటువంటి బిలో వాడుకునేటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బడుగు జీవులకి ఉచితంగా కూడా పథకాన్ని కూడా కల్పించారు. దీనికి సంబంధించి కూడా చూస్తే తూట్లు పొడుస్తూ నేడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ ఏరియాలో పరిస్థితి? 2019లోని అప్పుడున్న ప్రభుత్వం జీవో జారీ చేసింది. 97 జీవో ప్రకారంగా 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ కరెంట్ అనేది చెప్పారు. ఈ రోజున ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారంటే, మరి ప్రభుత్వం చెప్తుందో అప్పుడు అధికారులు వైఫల్యం తెలియట్లేదు. మీ గతం నుంచి బకాయిలు ఉన్నాయి, మీకు బకాయిలు ఉన్నాయి కాబట్టి 15,000, 20,000, 25,000 అలా బకాయిలు ఉన్నాయి, మీరు కొంత కట్టండి, మీకు సబ్సిడీ అనేది పడద్దు అంటారు. ఇన్ని సంవత్సరాల బట్టి 5-6 సంవత్సరాల బట్టి మేము వాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చి మీరు బిల్లు కట్టమంటున్నారు. ఏ కరెక్ట్ అది? ఇన్ని రోజులు బట్టి కాల్ డేటా తీయండి, నెలకి ఎన్ని యూనిట్ కాలిందో అనేసి మేము అడుగుతూ ఉన్నాం. అది చెప్పట్లేదు. మీరు ఎంత కడితే మీకు సబ్సిడీ మళ్ళీ తర్వాత వద్దని చెప్తున్నారు. కొంతమంది 15,000 కట్టిన తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది, మళ్ళీ బిల్లు కట్టాలని చెప్తున్నారు. అధికారులు ఆ రకంగా చేస్తున్నారు. మరి పైనుంచి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మాకు అర్థం కావట్లేదు. చాలా దారుణంగా కిరసనాలు కూడా లేదండి. పేదలందరూ కూడా కూలి చేసుకొని వచ్చి జీవించే పేదలందరూ కూడా ఇక్కడ ఏజెన్సీలోని అడవి ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుని వచ్చేవాళ్ళు, గిరిజనులు, ఆదివాసీలు, ఇక్కడ దళితులు, వీళ్ళందరూ కూడా పూటకే గడలేని పరిస్థితుల్లో, కూలికెళ్ళి తిరగని పూట గడని పరిస్థితులు ఉన్నాడు. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు వేలు ఒకసారి ఎలా కట్టమండి, మేము మీకు కట్టండి, బిల్లు ఇవ్వండి, మేము కిరసనాలు కూడా లేదని చెప్పి మీటర్ బిగించండి అని చెప్తే మీటర్లు కూడా పీక్కుని వెళ్ళిపోయారు. చాలా దారుణంగా జరుగుతుంది. ఇది చాలా చట్ట వ్యతిరేకం. జీవో పక్కాగా 2019లోనే ఇచ్చినటువంటి జీవోని ఇప్పటికీ వచ్చి ఇప్పుడు అమలు చేయకుండా 200 యూనిట్లకి ఇప్పుడు 300 యూనిట్లు పెంచమని చెప్తున్నాం. కానీ 200 యూనిట్లకి అది దిక్కులేదు. వీళ్ళందరూ కూడా 40 యూనిట్లు, 50 యూనిట్లు, 60 యూనిట్లు నెలకు వచ్చి 100 యూనిట్ల లోపే కాలుతా ఉంది. కానీ 100 యూనిట్లు కాల్ డేటాకి ఈ రోజున మీకు ఎక్కువ బిల్లు వచ్చేసింది, 15,000 వచ్చిందని చెప్పి ఇక్కడ నేమవరపు చేత దగ్గర వచ్చి మీటర్ పీకి వెళ్ళిపోయారు. ఇక్కడ దాదాపు రెడ్డిగణపురంలోని 6 మీటర్లు కట్ చేశారు. డీగారు చెప్తే అలా జరగదో మేము చేపిస్తామని చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించాలి, ఈ పేదలను ఆదుకోవాలి. లేకపోతే రాబోయే కాలంలోని చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది, ప్రజలందరూ వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. అంచేత ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆదివాసీలకి, దళితులకి కట్ చేసిన మీటర్లను వెంటనే బిగించాలని మేము దళిత సంఘాలుగా కేవీపీఎస్ కుల క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి అందులు ఫ్రాన్సిస్గా కోరుతా ఉన్నాం. ఉన్నటువంటి వారు కూడా వినియోగదారులు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ బిల్లుకి సంబంధించి మీకు ఎంత వచ్చింది బిల్లు, ఏంటి అసలు? 15,000 వచ్చిందండి సారు. 15,000 వచ్చి మొన్న వచ్చి మీరు 15,000 వచ్చింది, మీకు ఒక 5,000 అన్నా కట్టండి, కడితే మేము మీటర్ ఉంచుతాం లేకపోతే ఉంచమన్నారండి. ఒక్క నైట్ ఈ నైట్ కొండండి, మా ఇంటికాడ మగవాళ్ళు కూడా లేరండి, పనిలోకి వెళ్ళిపోయారు, మేము ఆడవాళ్ళు ఉన్నాం, సండి పెడతాళ్ళు ఇంట్లో అండి, చీకటిగా ఉంటుంది, ఒక్క నైట్ ఉంచమంటే ఉంచుకోకుండా మీటర్ పీక్కుని వెళ్ళిపోయారండి. గత 5 సంవత్సరాలు బిల్లు కట్టవసరం లేదన్నారండి మమ్మల్ని. మేము కట్టుకోకుండా ఆగున్నామండి. ఇప్పుడు మీరు మొత్తం బిల్లు కట్టాలి, కట్టకపోతే ఊరుకో, ఇప్పుడు మీరు కడితేనే, ఇప్పుడు డబ్బులు తెచ్చిస్తేనే మీటర్ పెడతాను, లేకపోతే పెట్టనని నేను అటు మా ఆయన కోసం వెళ్ళి వచ్చేటాడికే పీకేశారండి మీటర్. మాకు కిరసనాలు కూడా లేదు, కొవ్వొత్తులు కొనుక్కునే స్తోమత మాకు లేదు, రోజు కూలి పని తెచ్చుకుంటున్నాం. కూలికి తెచ్చుకునే వాళ్ళు 20,000 కట్టాలంటే ఎక్కడ తెచ్చి కడతామండి మేము? ఇంట్లో ఇప్పుడు ఇంకా చీకట్లోనే ఉంటున్నామండి. మినిమం ఇప్పుడు మీటర్ పీక్కెళ్ళి దగ్గరగా నెల అయిపోతుందండి. ఇప్పుడు ఇంకా ఎవరో వచ్చి మీటర్ బిగించలేదండి, ఈ చీకట్లోనే ఉంటున్నామండి, పిల్లలతోటి ఉన్నాము. కనీసం సాయంత్రం ఈది లైట్ ఈరోజు నిన్న వేసారండి, ఈది లైట్ ఇన్ని రోజులు చీకటేనండి, బయట చీకటే లోపల చీకటే. మరి ఎలా ఉంటామండి? మేము అంత కట్టాలంటే కట్టలేం కదండి. బిల్లు 15,000 రూపాయలు, అందులో సగం కట్టండి మేము ఉంచుతాను మీటర్ అన్నాడండి. సగం 5,000 కట్టమన్నారండి. 5,000 కట్టు ఇప్పుడు ఉంచుతానన్నాడు. నా దగ్గర లేవండి ఇప్పుడు అని అంటే పీక్కెళ్ళిపోయారండి మీటర్, పీక్కెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఎవరు అసలు దానికి ఎవరు రాలేదండి. పెడతాము, పోనీ డబ్బులు ఇవ్వండి పెడతామన్న మాట కూడా ఎవరు వచ్చా అడగలేదండి. బాగుందండి, 5 ఏళ్ళ క్రితం బాగుంది. మామూలు కట్టవసరం లేదన్నారండి బిల్లు. మీరు కట్టక్కర్లేదు, మీ తర్వాత మీరు వచ్చిన ఎంతైనా ఫ్రీ అన్నారండి కరెంటు మాకు. 200 యూనిట్లు మీరు చూసారు కదండి. ఇప్పుడు బల్బు మాకు ఫ్యాన్ అండి, ఆ రెండిట్లకి ఇంత డబ్బు వస్తుందండి, రాదు కదండి. ఇప్పుడు కట్టేతేనే మేము ఇస్తామని పట్టుకెళ్ళిపోయారండి. ఇప్పుడు చీకట్లో ఉంటున్నామండి మేము.
అదండి మా ప్రాబ్లం. మాకు కరెంటు బిల్లు, కరెంటు మీటర్ బిగించాలని కోరుకుంటున్నామండి. చూడొచ్చు ఈ బిల్లుకి సంబంధించి కూడా వీరు కూడా వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక అమ్మ చెప్పండి. 5 సంవత్సరాల మట్టి గత 5 సంవత్సరాల మట్టి బాగానే ఉంది. జగన్ గారు మరి చెప్పిన మాట ప్రకారం చంటి పిల్లల్ని వేసుకుని ఉంటున్నాం. మరి మేము కానీ అది కాకపోయినా సరే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఇప్పుడు కట్టమంటే మరి మేము ఎక్కడ తెచ్చి కడతామండి? చనిపెడతలతో ఉన్నాం మేము. చిన్నపిల్లలు చూస్తే ఇంట్లో చాలా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అర్థం చేసుకుని అది కాకపోయినా సరే కరెంటు బిల్లు ఒక యూనిట్ అయినా 200 యూనిట్లు 200 యూనిట్లు కాకపోయినా సరే ఎంతో కొంత 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే ఎక్కడ తెచ్చి కడతామండి? అది కాకపోయినా సరే డొక్కర్ కానీ పూటకడం పరిస్థితి మాది. మేము కూలి పనికేనండి వెళ్ళేది. పనికి వస్తే తింటాం, లేకపోతే లేదు ఇంట్లో పడి ఉంటాం. అలాగని చెప్పి 2 రోజులు అవుతుందండి ఈదులు అయితే వేసి. సరే అది కాకపోయినా సరే 5 సంవత్సరాల్లో కూడా ఎస్టీ ఎస్సీలు కట్టక్కర్లేదు కరెంటు బిల్లు అన్నాడు. అన్నాక ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కట్టలేదు కరెంటు బిల్లు. ఇప్పుడు వచ్చి అంతే బిల్లు మీరు కట్టాలి, ఈయన డబ్బులు మీరు కట్టాలి, అన్నీ కట్టాలి అని చెప్పి మీటర్ పీక్కెళ్ళిపోతే ఎలాగా అండి? ఇప్పుడు వచ్చి అలా పీక్కెళ్ళిపోతే ఎలాగుంటారండి చెప్పండి ఒకసారి. కట్టొద్దన్నారండి. బాగానే ఉందండి, అసలు చాలా బాగుంది అది. పోయిన 5 సంవత్సరాలు జగన్ అన్న ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చాక లేదు కరెంటు బిల్లులు కట్టాలంటే ఎక్కడ తెచ్చి కడతారు? మీటర్లు లాక్కెళ్ళిపోయినప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఆగలేదండి అసలు. మేము తడుగులు కావడం సరే అసలు ఆగలేదు. వాళ్ళు పీక్కెళ్ళిపోయారు మీటరు. వాళ్ళకి పీక్కెళ్ళిపోతే చిన్నపిల్లలతో ఉన్నామండి మేము ఇళ్ళల్లో. మరి పక్కన చూస్తే అసలు బాగోలేదు పరిస్థితి కూడా. అటు వచ్చేసరికి మీటర్ పీక్కెళ్ళిపోయారండి అసలు చెప్పజేయకుండా. అసలు మేమేం కోరుకుంటున్నామండి? మాకు కరెంటు ఉండాలా, తగ్గించాలా, పథకం మాకు ఇవ్వాలా, తగ్గించాలా. ఇన్ని యూనిట్లు అని చెప్తే కట్టుకుంటూ ఉంటారు నెల నెల. లేదు మొత్తం అంతా ఇంతే కట్టాలంటే ఎక్కడ తెచ్చి కడతారండి? ఒక పోనీ ఆ రోజు ఎవరో కానీ అన్నారు 1 మీటర్ మీద కుదరదని ఎవరో బయట నుంచి వచ్చి అలాగని చెప్పి పక్కన కూడా పరిస్థితి బాగోలేదండి, బాగోలేదు. మీరు దయించి మరి మీ మీటర్ అవ్వాలి. కానీ కరెంటు మాకు ఇచ్చేలాగా సబ్సిడీ వచ్చేలాగా ఇప్పుడు అంతకన్నా తక్కువ కాకుండా కొంచెం ఎంతో కొంత ఏసీ అయినా చెప్పేలాగా మాకు చేయించండి. అందుకని మేము కోరుకునేది ఏమీ లేదు. మీటర్ పెట్టేలాగా చూడండి. చిన్నపిల్లలతో ఉన్నాం మేము. చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు పక్కన చూస్తే పక్కన కూడా పరిస్థితి బాగోలేదు. ఏ పురుగు కుట్ర వచ్చినా సరే మేము ఎక్కడికి చీకట్లోనే ఇబ్బంది పడుతున్నాం మేము. అసలు చేసుకుంటా కూడా ఏమీ లేదు. మీరే దయచేసి మరి మీరు ఏం చేస్తారో చేయండి దానికి పరిష్కారం. కొంతమంది వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ బిల్లుకి సంబంధించి చూస్తే కనుక సుమారు 15,232 సంబంధించి ఈ బిల్లు కూడా వచ్చింది. ఈ 15,000 తాము ఎట్లా కట్టాలని చెప్పని రెక్కడితే కానీ దొక్కండి కుటుంబాలని చెప్తున్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం. అమ్మా చెప్పండి, మీకు ఎంత వచ్చిందమ్మా బిల్లు? అసలు ఏంటి అసలు వచ్చింది సార్? కరెంట్ బిల్లు అలాగే వచ్చింది, 15,000 వచ్చిందండి. ఇప్పుడు కట్టమని మీటర్ పీకేశారండి. మేము పనిలోకి వెళ్ళామండి, వచ్చేసరికి మీటర్ పీకి పట్టుకుపోయారండి. ఏం చేయాలో మాకు తెలుస్తలేదు. మేము ఇంటి దగ్గరే లేమండి, పనిలోకి వెళ్ళిపోతాం. ఎవరో లేకుండా పీక్కొని వెళ్ళిపోయారు. సమాధానం ఏమీ లేదండి. ఈ రకంగా జరిగిందండి మాకు. గతంలో అసలు మాకు బిల్లే కట్టక్కర్లేదని చెప్పారు సార్. జగన్ గారు వచ్చినప్పుడు అసలు బిల్లే కట్టక్కర్లేదు అన్నారు. ఇప్పుడు కొత్తగా కట్టమంటున్నారు సార్. అప్పుడే బాగుందండి మాకు. ఇప్పుడు మీద అప్పుడే బాగుంది సార్. ఇప్పుడు ఏమీ లేదండి. చంద్రబాబు గెలిచాక అసలు ఏమీ లేవండి, ఏమీ వస్తలేదు, ఏమీ ఉండలేదు కూడా అండి. అసలు కరెంట్ బిల్లు తీసేతమే మాకు వచ్చిందండి, ఇంకేం కాదు. అందరూ ఇబ్బంది పడుతున్నారండి. కరెంట్ చీకట్లోనే ఉంటున్నామండి అందరూ, అంతే సార్. చూడొచ్చు వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఒక్కొక్కరు కూడా సుమారు బిల్లు చూస్తే కనుక 15,000 నుంచి 18,000, 20,000 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూస్తే కనుక తామంతా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు జీవులం. తమకు సంబంధించి కూడా ఇలాంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో స్కీమ్కి సంబంధించి 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా ఇచ్చారు. దాన్ని కూడా కొనసాగించాలని చెబుతున్నారు. ఇళ్లపై వచ్చి పూర్తిగా అధికారులు కూడా పూర్తిగా తీసుకెళ్లిపోయినటువంటి మీటర్లు ఏవైతున్నాయో వాటిని కూడా బిగించాలని చెప్పి ఉన్నటువంటి గిరిజనులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.